हाय फ्रेंड्स गुंटूరు घोष यूट्यूब ఛానల్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం। ఈ రోజు నేను గుంటూరులో నేను తీసిన షాప్స్ ఒక వీడియోస్ తీసిన షాప్స్ కి రూట్ మ్యాప్ చూపించడం జరుగుతుంది। సో చాలా మంది అడిగారు అన్నమాట షాప్స్ కి రూట్ ఎక్కడ దారి ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని చెప్పి ఈ రోజు మీకు లైవ్ లో దారి చూపించడం జరుగుతుంది అన్నమాట। నాతో పాటు ముజమ్మిల్ అండ్ రహీమ్ ఉన్నారు। సో కొంచెం హెల్ప్ బస్ స్టాండ్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది। ఇక్కడ నుంచి ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి బస్ స్టాండ్ పెట్టుకున్నాం అన్నమాట। ఇక్కడ నుంచి మీరు రూట్ తప్పకుండా ఫాలో అవ్వండి। ఛానల్ కింద కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। पीछे बस्सा खड़ी है हमारे। సో బస్ స్టాండ్ సైడ్ నుంచి బీఆర్ స్టేడియం వైపుకి వెళ్ళబోతే మధ్యలో ఎన్టీఆర్ స్టాచ్యూ వచ్చింది। ఎన్టీఆర్ స్టాచ్యూ కాడ నుంచి స్టేడియం బీఆర్ స్టేడియం అని చెప్పి అడగండి ఎవరైనా దారి తెలియకపోతే। స్టేడియం వైపు నుంచి జిన్నా టవర్ సెంటర్కి వెళ్ళాలన్నమాట। స్టేషన్ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఇది స్టేడియం సెంటర్ అన్నమాట। ఇక్కడ చూస్తేనేమో రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఓల్డ్ గుంటూరు పోలీస్ పిఎస్ ఇది। एक बार इधर ब्रेक कैमरा मिल सका माया बाजार सेंटर ఇది నా ఫస్ట్ వీడియో మాయా బజార్ షాప్ డీటెయిల్స్ చెప్పా కదా। సో దీనికి జూమ్ కరా సమझो ఇక్కడ రావడానికి బస్ స్టాండ్ కాడ నుంచి పెద్ద దూరం ఏం కాదు, 2-3 నిమిషాల్లో వచ్చేయచ్చు అనమాట। కాకపోతే కింగ్ హోటల్ అని చెప్పి అడగాలి లేదా మాయాబజార్ ఎంట్రన్స్ అని చెప్పి అడగాలి, క్లియర్గా చెప్పేస్తారు। సో బస్ స్టాండ్ నుంచి ఒక 2-3 నిమిషాల దగ్గర వస్తాం అనమాట। మీకు ఈ స్టేడియం కాడ నుంచి రూట్ చూపించా కదా, అదే రూట్ ఫాలో అవుతే ఈజీగా వచ్చేయచ్చు। సో లెఫ్ట్ సైడ్లో మీకు ఒకసారి లొకేషన్ ఏమో చూసుకోండి, అయినా అవుతాను దర్గా ఉండిద్ది అండ్ కింగ్ హోటల్ దట్స్ ఇట్। అండ్ ఈ సెంటర్ పేరు వచ్చి పాత బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ అన్నమాట గుంటూరులో। ఇంకొంచెం ముందుకెళ్తే నుంచి జిన్నా టవర్ వచ్చింది, జిన్నా టవర్, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, దిగో జిన్నా టవర్। ఇది మార్కెట్ సెంటర్ ఫ్రెండ్స్, ఈ సెంటర్ పేరు మార్కెట్। ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే ఎన్ఎస్పి మోటార్ షాప్ కాడికి వెళ్ళొచ్చు అనమాట। సో ఇది గాంధీ పార్క్ సెంటర్ కూడా అంటారు। ఇప్పుడు మేము ఉంది రాజావారి తోట, ఇద్దరు
ఇది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వచ్చి లిబర్టీ థియేటర్ అనమాట. ఒకప్పుడు లిబర్టీ థియేటర్ అంటే బాగా నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం ఆపేసి ఉన్నారు. లిబర్టీ థియేటర్ పక్కా సుండి నుంచి వచ్చిన రాజా తోటలో డైరెక్ట్గా వచ్చింది ఇంకా. సో ఇక్కడ వచ్చి స్పెషల్ ఏంటంటే మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్సే ఉంటాయి. ఈరోజు సండే కాబట్టి క్లోజ్లో ఉంటాయి. మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్సే ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క సో ఎన్ఎస్పి మోటార్స్, అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే తేజ మోటార్స్, విల్ స్మార్ట్ తేజ మోటార్స్. ఇది కూడా వీడియో తీసామన్నమాట. మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్సే ఉంటాయి ఇక్కడ. సెకండ్ హ్యాండ్ బైక్స్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను ఎలక్ట్రిక్ బైక్స్ ఒక షోరూమ్ అనేది చూపించడం జరగదు ఈరోజు, ఎందుకంటే ఇది 2 టౌన్లో ఉండిద్ది కాబట్టి ఇంకా దూరం వెళ్ళాలా, నాకు ఈరోజు ఓపిక లేదు. ఇప్పటికి ఇంతవరకు చూసుకోండి. क्या माल है सेंटर సెంటర్ అనమాట. రైట్ సైడ్ లో వచ్చి గుంటో గ్రౌండ్, తర్వాత డీటెయిల్గా చూపిస్తా. నా సెంటర్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే రైల్వే స్టేషన్ వచ్చింది అనమాట. ఇది పల్లవి కీర్తన థియేటర్స్. ముందుకు వస్తే సరస్వతి సినిమా హాల్, అదే మూవీ థియేటర్ అనమాట. RRR. ఇది వచ్చి గుంటూరు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చిన రూట్ ఫాలో చేస్తే రిటర్న్కి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మేబీ నాకు దూరం నుంచి కాల్ చేస్తారు, లాంగ్ డిస్టెన్స్ నుంచి, విలేజెస్ నుంచి. మేబీ మీరు ఒకవేళ రైలుకి వచ్చిన గుంటూరుకి, సో ఈ దారి మీకు బాగా హెల్ప్ అయ్యిద్ది. మొత్తం వాకబుల్ డిస్టెన్స్. ఇది బస్ స్టాండ్ నుంచి మాయాబజార్కి, రైల్వే స్టేషన్ నుంచి రాజావాడ తోటకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత దూరం ఏం లేదు. ఈ నాస్ సెంటర్ జిన్నాడోర్ సెంటర్ అనమాట. నాస్ సెంటర్, ఓకే సారీ, ఇది నాస్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి గుంటూరు నుంచి చూపిస్తా అని చెప్పినా కదా మీకు. ఇది గుంటూరు గ్రౌండ్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది అనమాట. ఎప్పుడు ఏమైనా ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టాలని ఈడే పెడతారు. స్పెషల్లీ పెద్ద గ్రౌండ్ గుంటూరు సెంటర్, మెయిన్ సిటీలో పెద్ద సెంటర్ అనమాట. ఇది మంచిది కావా. గుంటూరు నుంచి బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తున్నా, బ్యాక్ సైడ్ ఎగ్జిట్ నుంచి. సో బ్యాక్ సైడ్ ఎగ్జిట్ నుంచి బయటికి రావగానే మాకు ముందు కనిపించేది ఏంటంటే మెడికల్ షాప్స్. మెడికల్ కాంప్లెక్స్. ఈ మొత్తం మెడికల్ షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. హోల్సేల్ షాప్స్ మొత్తం ఇవి. ఇక్కడ నేను ఒక వీడియో కూడా తీయడం జరగలేదు ఇంతవరకు, కానీ బాగా ఫేమస్ సెంటర్ ఇది. మొత్తం 20%, 10% మెడిసిన్స్ మీద డిస్కౌంట్ ఉండిద్ది ఇక్కడ, ఎప్పుడు ఉండిద్ది. మెడికల్ కాంప్లెక్స్. సో గాయస్, ఆ రూట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అనుకున్నట్టు రూట్ చూపించలేకపోయా, కానీ రూట్ అయితే చూపించడం జరిగింది మీకు స్టార్టింగ్లోనే. మళ్ళీ బస్ స్టాండ్ కాడికి వెళ్ళినా వీడియో ఎండ్ చేసేస్తా.
బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. అయితే గుంటూరు నుంచి బ్యాక్ సైడ్ రావడం వల్ల చిన్న సందులో రావడం జరిగింది. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. బ్రాజోడ్ తోట కానీ, మాయాబజార్ కానీ, బస్ స్టాండ్ కానీ, మెడికల్ కాంప్లెక్స్కి ఎలా వెళ్ళాలి రూట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. పక్కనే మొత్తం పక్కనే ఆనుకొని ఉంటాయి, పెద్దగా దూరం ఏం కాదు. సో మెడికల్ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తే నెక్స్ట్ మేము వచ్చి ఇక్కడ ఉంటాం అనమాట, కొత్తపేట. ఇక్కడ ఏంటంటే కొత్తపేట మొత్తం హాస్పిటలైజేషన్స్, మొత్తం హాస్పిటల్సే ఉంటాయి. ఈ రోడ్ మొత్తం హాస్పిటల్స్తో ఫుల్ ఉంటాయి అన్నమాట. నాకు ఫేమస్ హాస్పిటల్ తెలీదు, ఎందుకంటే మేము పెద్దగా హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. ఏమొచ్చినా మా అమ్మగారు చూసుకుంటారు ఇంట్లో. హోమ్ ట్రీట్మెంట్, ఏమొచ్చినా హోమ్ ట్రీట్మెంటే మాకు మొత్తం మా అమ్మగారే చూసుకుంటారు. దెబ్బలు తగిలినా, జలుబు వేసినా. ఈ రోడ్లో అయితే చాలా హాస్పిటల్ ఉంటాయి. అసలు ఈ ఏరియా మొత్తం హాస్పిటల్సే. లోపల సొందులోకి వెళ్ళినా, చిన్న సొందులోకి వెళ్ళినా అక్కడ కూడా హాస్పిటల్సే ఉంటాయి. కొత్తపేట, ఈ ఏరియా పేరు వచ్చి కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట. సో అక్కడ గుంటూరు రోడ్ నుంచి బయటకు వచ్చాం కదా, బయటకు రాగానే మెడికల్ కాంప్లెక్స్, అక్కడ నుంచి కొత్తపేట నుంచి మళ్ళీ ఎగ్జిట్లోకి వస్తే స్ట్రైట్ బస్ స్టాండ్ అనమాట. కొంచెం వెళ్తే ఆటోలో వెళ్తాము, అది నెక్స్ట్ వీడియో చూద్దాం. వచ్చేసామన్నమాట. हम शुरू करें पॉइंट को सामने में उधर देखो बस स्टैंड, उधर बस स्टैंड का पोस्टर अधिकारी APSRTC वो मतलब नेक्स्ट డే చాలా పెద్దగా ఉంటుంది మా బస్ స్టాండ్ కూడా. బస్ స్టాండ్ లోపల ఎంట్రీ, ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్ వర్కింగ్ అంటే చాలా పెద్దది కదా, దీనికి చాలా రూట్లు ఉంటాయి అనమాట. ఏది ఎగ్జిట్ ఏది ఎంట్రీ అనేది క్లారిటీ ఉండదు. మేము పెద్దగా బస్ స్టాండ్ కూడా వచ్చేది ఏమి ఉండదు కాబట్టి తెలీదు. ప్యాసింజర్స్ ब्रोशूर प्राणिकर इंस्टाग्राम इधर दिखाई तो उधर ही इधर स्टाफ रूम नहीं कोई है सामने. సో మెయిన్ ఇక్కడ లోడింగ్ ఉండిద్ది అనమాట. పార్సల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం మీడియా. దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఇంకో దారి ఉందన్నమాట ఇక్కడ రావడానికి ఈజీగా. అందరు పెట్రోల్ బంక్ కదా చూసినా. సో ఇది గుంటూరు బస్ స్టాండ్ అనమాట. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. అదే వర్కింగ్ డే అయితే మాట బీభత్సంగా ఉంటారు. అసలు చాలా మంది తిరుగుతుంటారు అనమాట. దీంట్లో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, రోజు సర్వీస్ చేసేవాళ్ళు, డైలీ సర్వీస్ చేసేవాళ్ళు. సో బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం బయటికి. ఇందాలో వచ్చింది లోపలిగా మెయిన్ సైడ్ నుంచి కదా. సో ఇది ఏమో బ్యాక్ సైడ్ అనమాట. వర్షం పడుతుంది. అండ్ నౌ ఫైనల్లీ వీఆర్ ఇన్ రైతు బజార్. సో గాయస్ ఇది వచ్చి రైతు బజార్ అనమాట. బ్రో అంటే 24 hours ఇది రన్నింగ్ ఉంటుంది. సండే కాబట్టి వదిలేసింది. రాత్రి పూట కూడా ఇక్కడ
ఫ్రూట్స్ అదే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రావడం జరుగుతుంటాయి. రాత్రిపూట కూడా ఇక్కడ ఫుల్ లైటింగ్ బాగా హడావుడిగా ఉంటుంది అనమాట. టీ దొరికిద్ది, టీ తాగే వాళ్ళకి తర్వాత టీ కావాలంటే అది ఇక్కడే అనమాట. अच्छा है तो बहुत एडिट करना पड़ता है ना, धीमा दाना पड़ता है. స్టేడియం సో ఒక చిన్న బస్ స్టాండ్ కాడ నుంచి తిరిగాం కదా. బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ వస్తే బీఆర్ స్టేడియం చెప్పా కదా. బీఆర్ స్టేడియం లోపలికి కార్ అయితే తీసుకెళ్తా, కానీ నేనైతే బండి నుంచి దిగాను. బండిలోనే ఉంటా, ఎండ బీభత్సంగా ఉంది కాబట్టి. ఈరోజు జై నుంచి మీకు చూపించి ఒక నిమిషం మాట్లాడి ఈరోజు ఇంతటితో ఈ వీడియో సమాప్తం అయిపోతుంది. స్కేటింగ్ ఇది ఇక్కడ పొద్దున్న మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి ఉంటే ఇక్కడ స్కేటింగ్ జరుగుతూ ఉండేది. స్కేటింగ్ ఏరియా ఎంజాయ్ करना संडे ना. ఈ ఎగ్జిట్ వచ్చి ఏమో అవుట్డోర్ స్టేడియం అనమాట. ఇక్కడ లోపల వాకింగ్, రన్నింగ్, క్రికెట్, లైక్ అవుట్డోర్ గేమ్స్ మొత్తం ఇక్కడ ఆడతారనమాట. చాలా పెద్దగా ఉండిద్ది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాం కుదిరితే, లేకపోతే లేట్ అబ్బా. మారో కంటిన్యూ చేయ. షట్ ఇదేమో ఇండోర్ షటిల్, టేబుల్ టెన్నిస్ కానీ షటిల్ కానీ ఇండోర్ గేమ్ అనమాట. ఇండోర్ స్టేడియం, సారీ कराटे ऊपर. ఇది తెనాలి, బాపట్ల, చీరాల బస్సులు ఇక్కడ ఆగుతాయి అనమాట. తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల. సో దీనికి మోస్ట్లీ వచ్చి తెనాలి లేదా పొన్నూరు రోడ్ అని చెప్పి అంటారు, కానీ ఇది స్టేడియం ఏరియానే. ఈ ఏరియా మొత్తం స్టేడియం ఏరియానే. ఈ హలీం పాయింట్ నిజాముద్దీన్ హలీం. ఇది సో ఇప్పుడు రంజాన్ నెల కదా, హలీం బాగా అమ్ముతారు ఇక్కడ గుంటూరులో. ఇది నా ఫ్రెండ్ షాపు నిజాముద్దీన్ హలీం అని చెప్పి. సూపర్గా ఉండిద్ది అబ్బా హలీం అయితే ఇక్కడ. ఇప్పుడు ఇవాళకి 15 డే రంజాన్ రోజా కదా, నేను దగ్గర దీంట్లో కనీసం ఒక 10 సార్లు నేను హలీం తిని ఉంటా. సౌదీ బాత్ కడతా కనీసం 10 సార్లు పైన తిని ఉంటాయి ఇక్కడ హలీం వచ్చింది. బాగుండిద్ది. గుంటూరు వాళ్ళకి ట్రై చేయండి ఒకసారి ఇక్కడే. ఇప్పుడైతే మీకు రూట్ చూపించడం జరిగింది. ఒకవేళ బస్సు వచ్చి ఆగింది, ట్రాఫికా లేదు, ఎక్కుతున్నారు వాళ్ళు లైట్ తీసుకోండి. యాక్చువల్లీ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వచ్చినప్పుడు ఎవరైనా అడగండి, రోడ్డు మీద చెప్పేస్తారు క్లియర్గా. బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఏమో మాయాబజార్, రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లోనేమో రాజౌడి తోట. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఒకవేళ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.